నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు 12 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకుంది. సో దాని కారణంగా భారత మండలిలో ఇవాళ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. సో దీని మీద మన కమాండర్ చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఏమంటారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మోడీ ప్రభుత్వం పరిపాలన భారతదేశంలో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మండలిలో పలు మంత్రులు సమావేశం జరగనుంది. సో ఈ 12 ఏళ్లలో భారతదేశం ప్రధాని హయాంలో ముందుకెళ్ళిందా, వెనక్కి వెళ్ళిందా అనే దాని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ఎస్ అండి. భారత రాజ్యాంగం అమలు జరిగిన తర్వాత అంటే స్వాతంత్రం 47 వచ్చింది. ఆ తర్వాత మనం రాజ్యాంగపరమైన పరిపాలన స్టార్ట్ చేసుకున్నాం. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూడాను 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలించారు సక్సెస్ఫుల్గా. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు ఈయనకి తర్వాత మోడీ వరకు వేసుకుంటే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా మన దేశాన్ని రూల్ చేసిన వ్యక్తిగా మోడీ రికార్డులోకి వచ్చారు. ఎందుకంటే ఇంకొక 3 ఏళ్ళు ఉంటారు ఆయన, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు, ఎందుకంటే థర్డ్ టర్మ్ కానీ. సో నిరభ్యంతరంగా ఇతను 3 అంటే సక్సెస్ఫుల్గా 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా అయిన రికార్డు ఈయన సొంతమైంది. భవిష్యత్తులో సక్సెస్ఫుల్గా అని చెప్పలేము. ఎందుకంటే క్రికెట్లో సచిన్ని ఎలాగ అనుకుంటామో మన భారత రాజకీయాల్లో మోడీని అలాగే అనుకోవాల్సి వస్తుంది. సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా సక్సెస్ అయ్యారు అనుకోవాలి. ఎందుకంటే సక్సెస్ కాలేదనుకుంటే 3 టైమ్స్ ఎలా నిలిచిపెడతారు ప్రజలు? సక్సెస్ అవ్వాలి. అయితే ఏ మేరకు సక్సెస్ అయింది, ఫెయిల్యూర్స్ లేవా అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కోవిడ్ వచ్చింది, ఘోరాతి ఘోరమైన ఫేస్ అయ్యాం. 2 వేవ్స్ వచ్చాయి. మొదటి వేవ్లో ప్రతి వారం మనకి ప్రధానమంత్రి గారు టీవీలోకి వచ్చి అతను అనేక జాగ్రత్తలు మనకు చెప్పేవాళ్ళు. అలా ఒక వేవ్, ఫస్ట్ వేవ్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేసాం, దాటాం. ప్రపంచమంతా నివ్వెరిపోయింది. భారతదేశ జనాభా ఏమాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేయరు, క్రౌడ్ ఉంటారు, కుటుంబంలో కూడా ఒకే 10-15 మంది ఉంటారు. అయినా మోడీ గారు చాలా పెర్ఫెక్ట్గా దాన్ని తీసుకొచ్చారు, కాపాడారు, మొత్తం దేశాన్నే కాపాడారు అని కోవిడ్ విజేతగా ఆయన్ని భారతీయ జనతా పార్టీ వెబ్సైట్లో అతన్ని కొనియాడుతూ ఒక మంచి పోస్ట్ పెట్టారు. అలా అనుకున్న కొద్ది వారాల్లోనే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది మన దేశాన్ని. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ వేవ్ కుమ్మేసింది. గాలి కోసం వెంపలాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఆక్సిజన్ కోసం, మందుల కోసం వెంపాడాల్సిన పరిస్థితి వచ్చింది, హాస్పిటల్ బెడ్ల కోసం విలవలాడాల్సిన పరిస్థితి వచ్చింది, పేదవాళ్ళు ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది, బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది, అంబులెన్స్లు మనకు లేకుండా పోయాయి, ఫోన్ చేసి ఎత్తలేని పరిస్థితి వచ్చింది. అంటే శ్మశానాలు ఊరువాడ శ్మశానం అయిపోయింది. అప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీనే, కానీ కాపాడలేకపోయారు, సిలిండర్ ఇవ్వలేకపోయారు, మందులు ఒక్కొక్క మందు కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇంట్లో వీధిలో తిరుగుతూ బతకలే సేఫ్గా ఉన్నాం. సెకండ్ టైం ఇంట్లో ఉంటూ చనిపోయాం. అంటే ఆ లోపం, ఆ మైనస్ అంతా మోడీ గారికి బాధ్యత ఉందా లేదా అన్నది ఇందాక మీకు చెప్పిన ఆ వెబ్సైట్లో కోవిడ్ విజేత మోడీ అని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఆయన కీర్తిస్తూ పెట్టిన పోస్ట్ని వాళ్ళే డిలీట్ చేశారు. అంటే మోడీ ఏ స్థాయిలో సెకండ్ వేవ్లో ఫెయిల్ అయ్యారన్నది మనకు ఒక ఉదాంతం. లాక్డౌన్ మనంతకాలం అన్ని నెలల పాటు లాక్డౌన్ ప్రపంచంలో ఏ దేశం పాటించలేము. అమెరికాలో అయితే లాక్డౌన్ లేదు, చాలాసార్లు జీవన విధానం కంటిన్యూ అవుతూనే ఉంది. మన దగ్గర లాక్డౌన్ ఏ స్థాయిలో ఎంత అమలు జరిపారంటే ఇక ఇంటి బయట కనిపిస్తే కొట్టే పరిస్థితి వచ్చింది, చావు కొట్టే పరిస్థితి వచ్చింది. కోవిడ్తో కాదు, పోలీసులు కొడితే చనిపోయిన రోజులు ఉన్నాయి. అంత ఘోరంగా అమలు జరిపారు మనకి. దీన్ని ఫెయిల్యూర్ అనాలా లేదా సక్సెస్ అనాలా అంటే సెకండ్ వేవ్లో జనాలు చనిపోవడానికి సక్సెస్ ఎలా అంటాం? మిగతా ప్రపంచం అంతా అలా లేదు కదా. సో రక్షించలేకపోయారు ఆయన. ముఖ్యంగా ఆక్సిజన్ దొరకలేకుండా చేశారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడాను ఆక్సిజన్ 5 సిలిండర్లు 6 సిలిండర్లు తయారు చేసుకుని కొనుక్కొని దాచుకోవటువంటి పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ లేకుండా, అంటే ఉన్న ఆక్సిజన్ అంతా దాచుకున్నట్టు. నేను నా కుటుంబం, నా డబ్బులు ఉన్నాయి, సో నేను ఏం చేయాలి, ఒక 5-6 సిలిండర్ పెట్టుకోవాలి, నాకు డబ్బులు ఉన్నాయి. హాస్పిటల్లో నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, కానీ హాస్పిటల్ బెడ్స్ మాత్రం రెడీ చేసుకున్నా. సో హాస్పిటల్ బెడ్స్ రెడీ చేసుకున్నా, సిలిండర్లు పెట్టుకున్నా, నాకు డబ్బులు ఉన్నాయి కనుక. డబ్బులు లేనివాడు హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితి ఏంటి? అక్కడ బెడ్స్ లేవు, ఇక్కడ సిలిండర్ లేవు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆబ్వియస్లీ ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాట్ ఎవర్ రూలర్సే కదా చేయాల్సింది, ప్రభుత్వమే. ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ ప్రధానమంత్రిగా మోడీ గారికి. ఇకపోతే రెండో పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే నోట్లో నిషేధించడం, హఠాత్తుగా డిమానిటేషన్ చేయడం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాం.
సరే, ఎవరు ఇబ్బంది సమాజంలో పడ్డట్టు అక్కడ ప్రజలే కదా, సామాన్యులే అంటారా? సామాన్యులమే కదా, ఇబ్బంది పడే సామాన్యులమే కదండి. అంటే బ్లాక్ మనీ అంతా బయటికి వచ్చినట్టే కదా అప్పుడు. మీకు ఓకే, ఈరోజు మీరు 500 రూపాయల నోటు లేదంటే 1000 రూపాయల నోట్లలో బ్లాక్ మనీ ఉంది. మరి అన్నీ కూడా మనం బ్యాంకులకి సరెండర్ చేసాం. ఇంత బ్లాక్ మనీ ఎవరు పక్కన పెట్టారు? ఓకే. మీ దగ్గర 50,000 రూపాయలు మిగిలాయి, అవును. అది 1000 రూపాయలు అనుకోండి. ఆ 50,000 రూపాయలు మీరు ఇచ్చేశారు, బ్యాంక్ ఇచ్చేసారు. మీకు ఇంకో కొత్త 50,000 మీకు వచ్చేసాయి. అలాగే ఇంకొక 1,00,000 రూపాయలు మీ దగ్గర మిగిలాయి, 500 రూపాయల బండిల్, అది మీరు బ్యాంక్ ఇచ్చేసారు. ఆ బ్యాంక్ మీకు తిరిగి ఇచ్చేసింది, ఇంకో కొత్త నోట్లు ఇచ్చేసింది. ఇక మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? జరిగింది ఇదే కదా. మీకు నోట్లు మీకు వచ్చేయలేదా? అవును. కొత్త నోట్లు వచ్చేయలేదా? ఓకే, మీరు ఇచ్చిన పాత నోట్లు ఒక దొంగ నోట్లు ఇంత ఉన్నాయి, ఫేక్ నోట్స్ ఇవ్వండి, ఈ రోజున మనకు లెక్కలు వచ్చాయా? రాలేదు కదా. మరి దీన్ని ఎలా అంటే ఇది ఎలా సమర్థిస్తాం? ఎందుకు ఇబ్బంది పడ్డాం? మనం ఏమనుకున్నా ఆ రోజు ప్రధానమంత్రిని ఇలాంటి ఒక జీవో తీసుకొచ్చిన తర్వాత మనంతా ఏమనుకున్నాం? దొంగ నోట్లన్నీ బయటకు వస్తాయి అనుకున్నాం. కోట్లు ఎవరో ఇది పెద్ద పెద్ద శిబిరాల్లోనూ ఇళ్లలోనూ లేదంటే గొడవల్లోనూ దాచిపెట్టుకున్న నోట్లన్నీ బయటకు వస్తాయి, ఒక స్వచ్ఛమైన భారతదేశం వస్తుంది అని మనం కలగన్నాం సామాన్యులం. ఇది ఎక్కడ బయటపడింది? ఇది ఫెయిల్యూర్ కాదా? ఇంకా మూడో ఫెయిల్యూర్ ఆదాని రూపంలో వచ్చింది. మన దేశాన్ని మన బ్యాంకులు దోచేసి మన బ్యాంకుల సొమ్ములు కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని, ఒక వ్యాపారవేత్తల్ని లేదా పారిశ్రామికవేత్తల్ని ఏ రకంగా మనం ఇండియాకి తీసుకురాగలిగాం? మీకు గుర్తుందో లేదో, మొదటిసారి అంటే వార్తలు వచ్చాయి, ఎంత అక్రమమైన సొమ్ము కాంగ్రెస్ హయాంలో దేశం బయట ఉంది, అవన్నీ నేను తీసుకొచ్చి పేదల కుటుంబాల్లో 15 లక్షలు వేస్తానని ఆ రోజుల్లో ప్రధానమంత్రి అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. 15 లక్షల 10 లక్షల 5 లక్షలు నాకు అయితే ఐడియా లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. వీళ్ళ పేరే వీగిపోనేయండి, పోయి అక్కడి నుంచి తీసుకురాగలిగారా? అక్కడి నుంచి తీసుకురాలేదు. ఏదైతే అక్రమ సొమ్ము ఏదైతే ఉందో స్విస్ బ్యాంకుల్లోనో మరో బ్యాంకులోనో కోట్లు మూలిగి ఉన్నాయి అంటున్నారే, ఆ సొమ్ము తీసుకొచ్చి పేదలు పంచుతారన్నది ఎక్కడ సాధ్యమైంది? ఇకపోతే ఆదాని విషయంలో కావచ్చు, మరొక వ్యాపారవేత్త కావచ్చు, వీళ్ళందరూ దోచుకొని ఎక్కడికో వెళ్ళిపోతే అట్లాంటి పారిశ్రామికవేత్తల్ని మోడీ కాపాడుతున్నాడు అనే ఒక అపవాదం ఆయన మూట కట్టుకున్నారు చాలామంది గుజరాతీ వ్యాపారవేత్తలు. ఇవన్నీ ఎందుకండి? టాటా బిర్లాలతో పాటు అలాగే సాంప్రదాయిక వ్యాపారవేత్త ఇండస్ట్రియలిస్ట్ అయిన మన రిలయన్స్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళని మించిపోయిన ధనవంతుడు ఆదాని ఎలా అయ్యారు? ఎట్లా అయ్యారు కదా. దీని వెనక ఎవరున్నారు? ఈ రోజుకి మనం ప్రధానమంత్రిని అవినీతి పరుడు అనలేము, అసమర్థుడు అనలేము, ఇంకొక రకమైన చెడ్డ పేరు అతనికి లేదు. ఆయన నిజం చెప్పాలంటే సాధుజీవి అనాలి, సన్యాసి అనాలి, ఇంకా అంతకంటే గొప్ప మాట అనాలి. కానీ వీళ్ళని వెనకేసుకొస్తున్న దాన్ని మనం కొంచెం చేస్తున్నాం. ఓకే సార్, ఒక మనిషి అన్నప్పుడు అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రధానమంత్రి గురించి కాదండి, ఒక మనిషి అన్నప్పుడు ప్లస్లు మైనస్లు కామన్, అది సహజంగానే ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రి మీ ఫెయిల్యూర్స్ చెప్తున్నారు, సో సక్సెస్ సాధించిన సందర్భాలు ఏవి లేవంటారా? మనము ప్రస్తుతం బియ్యలో రాళ్ళు ఏరుతున్నాం, బియ్యం ఏరట్లేదు. ఓకే, ఏమండి? సక్సెస్ లేకపోతే థర్డ్ టైం ఆయన ఎలా ప్రధానమంత్రి అవుతారు? ఫస్ట్ టైంలో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఓకే, ఆ రోజు కొన్ని మాటలు అన్నాం. సో ఇతను మనందరం కూడా ఓట్లు వేసాం, యంగ్ ప్రైమ్ మినిస్టర్ మనకు వస్తున్నాడు అని. సెకండ్ టర్మ్ మళ్ళీ గెలుస్తున్నప్పుడు ఆయన మీద అనేక రకాల వ్యతిరేకత వచ్చింది. అనేక రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకున్నాడు ఆయన. వెస్ట్ బెంగాల్లో గెలుస్తున్నది పోగొట్టుకున్నాడు అనేక రాష్ట్రాల్లో. చివరికి మూడో టర్మ్కి వచ్చేటప్పటికి బీజేపీ మన తెలుగుదేశం లాంటి పార్టీ, బీహార్ లాంటి రూలింగ్ పార్టీ సపోర్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పార్టీ బలహీనపడుతున్న క్రమంలో మిగతా పార్టీలు చీల్చి సపోర్ట్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని చీల్చడంతో అక్కడి నుంచి వచ్చిన ఎంపీలతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిక్షేపంగా నడుస్తుంది. లేదు ఇంకో పార్టీ చీలుస్తుంది, లేదా మహారాష్ట్రలో మరో పార్టీ చీలుస్తుంది. ఈ పొలిటికల్ రుగ్మతలకి చెక్కు పెట్టగలిగిన నాయకుడు వస్తాడని మనం గతంలో ఊహించుకున్నాం మోడీ విషయంలో. ఎందుకంటే కాంగ్రెస్ అవే చేసేది గతంలో, ఇది గవర్నర్లు పెత్తనం చేయించేది, అలాగే ఈ పార్టీలు చేల్చడము, ఇంకో పార్టీని తీసుకురావడము, లేదంటే అసమ్మత నాయకులు, అలా ఇవన్నీ రాజకీయ కాంగ్రెస్లో ఈ అనాగరిక రాజకీయ రుగ్మతలకి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది అనేది మనకున్న అపవాదు. మోడీ లాంటి వాళ్ళని చూసిన తర్వాత మనకు ఇవన్నీ ఉండవేమో అనుకున్నాం మోడీ విషయంలో. కానీ
అవన్నీ జరుగుతుంది కదా. ఆటోమేటిక్గా సేమ్ డిట్టో. ఉమ్, మన తమిళనాడులో గవర్నర్ చేసిన వ్యవహారం ఏం జరుగుతుందండి? ఎవరు చెప్తే నడుస్తుంది అక్కడ? ప్రధానమంత్రి చెప్తే నడుస్తుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నడుస్తుంది. ఇక్కడ అంటే అపోజిషన్స్ ఎక్కడైతే రూలింగ్లో ఉంటుందో ఉమ్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ చెప్పు చేతిలో నడుస్తున్నాడు. అవును. గతంలో కాంగ్రెస్ లాగానే అవును. ఇప్పుడే జరుగుతుంది. సో వాట్ ఈస్ స్పెషల్? మోడీ స్పెషల్ ఏంటి? కాదు కదా. సో మోడీ స్పెషల్ ఏంటంటే ప్రతి ఎన్నికల్లో కూడా గెలవడం గెలవడం. ఓకే. మామూలు విషయం కాదండి. అది ఓటు మేనేజ్మెంట్ అంటామా, ఉమ్, లేదు ఆ సరదాగా కొంతమంది ఓటర్లని అంటే ఏంటి, నకిలీ ఓటర్లు కావచ్చు, లేదా ఇంకో ఓటర్లు కావచ్చు. మనం నకిలీ ఓటర్లని నమ్ముదాం, లేదు అసలైన ఓటర్లని ప్రతిపక్షాలు ఉంటున్నాయి. వాట్ ఎవర్, కొన్ని లక్షల మందిని ఓటర్ హక్కు తీసేయడంతోనూ గెలుస్తున్నాడా, లేదంటే ఇంకో రకం గెలుస్తున్నారు, మొత్తం అయితే గెలుస్తున్నారు. అనేక ఎన్నికల్లో మోడీ నిరభ్యంతరంగా గెలుస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఎక్కడో ఉన్న పార్టీ, 2 స్థానాలతో ఉన్న పార్టీ విపి సింగ్ ఆ టైంలో ఏమంటే ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న పార్టీ ఈరోజు 12 సంవత్సరాలు నిరాఘటంగా రూల్ చేస్తుంది. రాష్ట్రాలలో కూడా బీజేపీ బలపడుతూనే వస్తుంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఉద్ధనుడైన భారతీయ రాజకీయాల్లో ఉద్ధనుడైన ఆయన లాంటి వాళ్ళు కూడా మోడీ ముందు తల వంచుకునేటట్టుగా పనిచేస్తున్నారు. అంత పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు మోడీ. కానీ రాజకీయంగా ఏర్పడిన తర్వాత వాడు సక్సెస్ ఏమంటున్నారంటే, మేము వచ్చిన తర్వాత జీడిపి ఏ స్థాయిలో డెవలప్ అయిందంటే ప్రపంచంలోనే 4వ 5వ ధనవంతమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశాం మేము అంటున్నారు. అంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారతదేశాన్ని చెప్పుకుంటున్నారు మోడీ ప్రభుత్వం. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, అది జీడిపి వచ్చిన ఇన్కమ్తో. ఇప్పుడు జీడిపి అంటే ఏంటండి? మనం కొనే వస్తువులోంచి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి. ప్రపంచ జనాభా 140 కోట్ల జనాభా భారతదేశానికి. మరి వీళ్ళు ఏది చేసినా జీడిపి అంతే కదా. వీళ్ళు ఏది కొన్నా సరే, వీళ్ళు ఏది సంపాదించుకున్నా అది జీడిపి మీద ఎఫెక్ట్ వస్తుంది, జిఎస్టీ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో మనం కొంటున్నప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో వెళ్తాయి, అది కాదు. కానీ నిరుద్యోగం ఏ మేరకు వాళ్ళు మోడీ ప్రభుత్వం నిర్మూలించారు, అది రెట్టింపైంది. 45 ఇయర్స్ ఏజ్ ఉన్న లోపున్న యువత 29-30% నిరుద్యోగ స్థాయిలో చేరుకుంది. ఏ స్థాయిలో నిరుద్యోగం ఉందో పదే చెప్పాల్సిన పని లేదు. నిరుద్యోగం లేకుండా చూడగలగాలి. నెక్స్ట్ ఇంకోటి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటాను. ఇప్పుడు పనికి ఆహార పథకం ఉంది. పనికి ఆహార పథకం వలన మీకు వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోయింది గ్రామ స్థాయిలో. అది ఎలాగంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. వ్యవసాయ పనులు చేసేవాళ్ళు లేకుండా పోయారు. వీళ్ళంతా పనికి ఆహార పథకం వెళ్ళిపోతుంటే ఊరికే డబ్బులు వస్తాయి. పనికి ఆహార పథకం ఏంటంటే, ఒక కాలువ తీయాలి. గవర్నమెంట్ ఏమో కాలువ తీయడం కోసం కొంతమంది ఈ చిన్నకారు రైతులు ఉంటారు, కూలీలు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, వాళ్ళు పిలుస్తుంది ఆ కాలువ తీయమని. ఆ కాలువ అవసరం ఏంటి ఎవరికి తెలియదు. సో వాళ్ళకి పని కల్పించడం కోసం వాళ్ళు ఏదో వస్తారు, ఉదయం వస్తారు, కొన్ని గంటలు కూర్చుంటారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, కొన్ని గంటలు కూర్చుంటారు, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతే మనిషి ఒక 100 రోజులు పనిచేస్తారు. రైతు కూలీగా మారిపోయినట్టే కదా సార్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలా పెద్ద కష్టపడకుండా వస్తున్న ఈ డబ్బుల వలన బాగా కష్టపడాల్సిన వ్యవసాయ భూములు ఉన్నాయి, దున్నాలి, నాట్లు వేయాలి, లేదా ఇంకేదో చేయాలి. ఇలాంటి కష్టపడే వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి రైతు దగ్గర వెళ్ళటం వల్ల ఈ కూలి ఇతను తేలిగ్గా డబ్బులు వస్తున్నాయి కనుక అతనికి డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ వచ్చేటట్టయితే నాకు ఎంత కావాలంటున్నాడు. ఒక 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఒక రైతు ఒక కూలీని పిలిచి పెట్టుకోవాలంటే ఒక 1000 రూపాయలు డిమాండ్ చేస్తే ఆ కూలి అతను ఇవ్వగలిగిన స్థాయి ఆ పంట ఇస్తుందా? ఇవ్వదే. సో పనికి ఆహార పథకం మోడరేట్ చేయకపోవడంతో, దాని నియమ నిబంధనలు మార్చకపోవడంతో అక్కడ వ్యవసాయం దెబ్బతింటుంది అనేక ప్లేసుల్లో. సో ఇవన్నీ మోడరేట్గా ఆలోచించలేకపోతున్నారు మోడీ గారు. ఇంకొకటి, ఇప్పుడు మొన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టిందండి? బికాజ్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ 22 లక్షల మంది రాస్తే ఏకదం దాన్ని ఎవరో కాపీ కొట్టారని చెప్పి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. 22 లక్షల మంది సఫర్ అయ్యారు. 22 లక్షల మంది అంటే 22 లక్షల కుటుంబాలు. మరి దాని విషయంలో బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది? ఎవరో అనామకుల్ని కాదు కదా. ఒక విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేసే తప్పేంటి? అతను బాధ్యత
ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీస్ లేకుండా పోతున్నాయి. బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా, బాధ్యత వహించాలి. ఇప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్లో ఒక ఘోరంగా జరిగింది, కొంతమంది చనిపోయారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా సార్. బాధ్యత వహించకుండా ఇలా ఇంకా నెక్స్ట్ టైం ఇలా జరగకుండా కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే ఆ కుటుంబ పెద్దనే కదా బాధ్యత వహించాల్సి. అలా బాధ్యత అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతుంది మోడీ ప్రభుత్వం. నీటి విషయంలో ఏ మంత్రి రిజైన్ చేయాల, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఘోరం విషయంలో కూడా ఏ మంత్రి రిజైన్ చేయట్లా, మళ్ళీ మాట్లాడడం కూడా లేదు. మాట్లాడుతున్నారు ఇమ్మీడియట్గానే మంత్రి వచ్చారు చూశారు, కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దాన్ని బాధ్యత వహించాలి. ఇంకోసారి జరగకుండా ప్రధానమంత్రి తన మంత్రులకి ఆ బాధ్యత వహించి రిజైన్ చేయమంటే ఇంకొంచెం ఒళ్ళొంచుకుని పనిచేస్తారు కదా, తప్పేంటి, మనకు లేరా ఏంటి, ఇంకొక ఎంపీ ఉన్నారు, భయపడతారు కదా, ఇంకొక ఎంపీ మినిస్టర్ అవుతారు, మీరు నేను మినిస్టర్ అవ్వం కదా, ఆయన ఇంకొక ఎంపీ మినిస్టర్ అవుతారు, అదే బీజేపీ వాళ్ళు ఇంకో మంత్రి వస్తారు, తప్పేముంది. సో అక్కడ ఇమిడియట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నది అది ప్రజాస్వామ్య లక్షణం. రెస్పాండ్ అవ్వడము లేదు, బాధ్యత వహించటము లేదంటే రిజైన్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో గౌరవప్రదమైన ప్రజాస్వామ్య లక్షణం. దాన్ని మోడీ అసలు లెక్క చేయట్లా, మొదటి నుంచి కూడా ఎవరిని కూడా రెస్పాన్సిబిలిటీస్ పెట్టట్లా. ఎటువంటి ఘోర నేరాలు జరుగుతున్నా సరే అతను రక్షించే సంస్కృతి వచ్చింది. గతంలో కాంగ్రెస్ టైంలో ఎంతమంది రిజైన్ చేయాల, ఏదైనా జరిగితే ఫోన్ ట్యాపింగ్లో రిజైన్ చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే మీకు అప్పుడు కొన్ని ఉన్నాయి, తమిళనాడులో జరిగింది, అక్కడ కూడా జరిగింది కొన్ని కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలతో తర్వాత గవర్నమెంట్ రావడం మానేసింది. సో ఇక్కడ ఏంటంటే బీజేపీకి ఉన్న తత్వం, మీరు రిజైన్ చేశారనుకోండి సో నేరాన్ని ఒప్పుకున్నట్టు, కాబట్టి రిజైన్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు కదా. సో దేశం ఏ మేరకు సక్సెస్ అయ్యామనే కంటే కూడాను 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గవర్నమెంట్ అనేక వాళ్ళకి ఆదర్శంగా ఉండాలంటే ఇటువంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి, బాధ్యత వహించాలి. అప్పుడు ఆయన నిజమైన ప్రధానమంత్రి అవుతారు, నెహ్రూకి మించిన ప్రధానమంత్రి అవుతారు. నెహ్రూ మనకి ఒక మోడల్ ప్రైమ్ మినిస్టర్. ఆ రోజుల్లో 12 ఏళ్ళు దాటి పరిపాలించారు ఆయన, చనిపోయినంత వరకు పిఎంగా ఉన్నారు. ప్లస్ ఆ రోజుల్లో ఒక బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి మారిన క్రమంలో ఆయన తేజస్సు, ఆయన నేర్పు, ఆయనకున్న చదవడం, ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న ప్రాపంచిక విషయాలు, ఒక స్టేట్మెంట్షిప్, ఇవన్నీ ఆ దేశానికి ఉపయోగపడ్డాయి, మన దేశానికి. ఆయన మించిన పరిపాలన ఇది నాకు తీసుకొచ్చి 12 ఏళ్ళు దాటి 13 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటున్నాడంటే ఆయనకంటే మించిన నాయకుడిగా తయారవ్వాలంటే ఇలాంటి అనేక విషయాలు ఆయన ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి అంటే నార్త్ ఇండియన్స్ సైడ్ ఇప్పుడు ఏదైతే హిందూయిజాన్ని ప్రేరేపిస్తూ ఈ రాజకీయ పార్టీ బలపడుతుంది తప్ప, అంటే నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే, హిందూయిజాన్ని దాన్ని ప్రేరేపిస్తూ జనాల్లో ఆ క్రెడిబిలిటీ అనేది తీసుకుంటుందంటారా బీజేపీ పార్టీ? అంటే నార్త్ ఇండియన్ సైడ్ మ్యాక్సిమం వెస్ట్ బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో బీజేపీ మోస్ట్లీ బలపడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో బలపడడానికి మాత్రం అది ఎక్కడో తప్పులు చేస్తుందా, మైనస్ అవుతుందా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఏపీలో కూటమిగా గెలిచింది ఒప్పుకుంటారు, కానీ తెలంగాణలో మటుకు ఇంకా ఆ ఊహాగానాలు కూడా కనిపించలేదు, ఏదో 2-3 మంత్రులు తప్ప. ఎమ్మెల్యేలాగా అయితే మనకు అంతగా ఆస్కారం అయితే లేదు. సో మరి తెలంగాణలో ఎందుకు ఆ బలపడలేకపోతుంది అంటారు? అంటే మీరు తెలంగాణలో తీసుకోండి లేదా ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, బీజేపీలో లోపం నాయకత్వ లోపం. గట్టి సమర్థులని ఎవరున్నారు? అసమర్థ నాయకులు ఉన్నారంటారా? ఇప్పుడు మీకు అసమర్థ నాయకులని కాదు, ఒక పార్టీని గవర్నమెంట్ తీసుకొచ్చినంత వరకు లీడ్ చేసే నాయకులు ఎక్కడ ఉన్నారు? ఓకే, 2 రాష్ట్రాలు లేరు, మీకు కనిపించరు. మీకు ఈరోజు మీకు సునందే అన్నారు, ఆయన వెస్ట్ బెంగాల్, ఆయన మమతా బెనర్జీ మినిస్ట్రీలో 2nd పొజిషన్. అతను బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన లీడ్ తీసుకున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్. లీడ్ తీసుకొని పార్టీ అధికారంలో రావడానికి పూర్తి బాధ్యత వహించారు ఆయన. ఆయన పార్టీ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. మన 2 రాష్ట్రాల్లో ఎవరు మీరు ఈరోజు ఖచ్చితంగా ఎవరు మీకు ఆ పార్టీ ప్రెసిడెంట్ అంటే తడుముకోవాల్సి వస్తుంది. ఎవరు ప్రెసిడెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు, తెలంగాణలో ఎవరంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్. ఓకే, పార్టీని గెలిపించే స్థాయిలో ఉన్న లీడర్ని మీరు చూపించండి బీజేపీ వైపు నుంచి. అట్లాంటి నాయకులు లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్నో లేకపోతే అక్కడ తెలుగుదేశానో లేకపోతే అక్కడ వైకాపోనో ఇక్కడ బీఆర్ఎస్నో అనగదొక్కి పైకి రాగలిగిన స్థాయి రావాలంటే ఆ స్థాయి సమర్థంగా ఉండే నాయకులు అనేవాళ్ళు. ఇందాక మనం ఒక మాటకు వచ్చాం, మనం ఒక చిన్న విషయాన్ని మళ్ళీ మిస్ అవుతున్నాం, ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఇప్పుడు మీకు బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన సెంట్రల్లో స్టేట్ హోమ్ మినిస్టర్. వాళ్ళ అబ్బాయి ఎపిసోడ్ జరిగింది. ఆ అబ్బాయి ఎపిసోడ్లో ఆయన ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో చర్చ నడిచింది, చివరికి అతను సరెండర్ చేశారు. ఆయన నేనే సరెండర్ చేశాను అన్నారు ఆయన.
ఆయన నేనే సరెండర్ చేశానన్న మాట వెనక వాస్తవం ఏంటి? ఆయనే సరెండర్ చేసినట్టే ఫస్ట్ డేనే సరెండర్ చేయాలి. కోర్టు నుంచి ఎటువంటి దాన్ని ఏమంటారు రిలాక్సేషన్ రాదని తెలిసినప్పుడు సరెండర్ చేయడం కాదు, ముందుగానే సరెండర్ చేయాలి. ఓకే, సరెండర్ చేశారు. చేసింది ఎవరు? అతను వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి మేజరే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఆయన, తన పెంపకంలోనే ఉన్నాడు ఆయన. ఆయనేమో సెంటర్లో మినిస్టర్. మరి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఏం టెంపరీగా నేను నా కొడుకు ఇలా చేసిన దానికి బాధ్యత వహిస్తున్నాను ఆయన అప్పచెప్పడమే కాదు, ఆయన అప్పచెప్తూ నేను కూడా నా మంత్రి పదవికి రిజైన్ చేస్తున్నాను అంటే తప్పేంటి? తప్పేం లేదు. ఇంకొక ఎంతమంది ఎంపీలు లేరు, సముద్రం ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఆ పార్టీ వ్యక్తులే కదా. ఇలాగా ఇతన్ని మోడీ తప్పిస్తే ఆ పార్టీ బలహీనపడుతుందని నమ్మకం ఆయనకుంది. అది రాంగ్, అది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అలా చేస్తే మోడీ మరింత బలపడతారు. అంటే ఏదైనా ఒక ఘోరం జరిగితే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్న మినిస్టర్ తన ఇంట్లో కానీ బయట కానీ సొసైటీ పరంగా కానీ మినిస్ట్రీలో కానీ తన వ్యక్తిగతంగా ఏదైనా జరిగితే అతను రిజైన్ చేసే సంస్కృతి కనుక మోడీ కనుక తీసుకురాగలిగితే ఆ పార్టీ ఇంకొంచెం బలహీనపడుతుంది అనుకునేది మాత్రం రాంగ్. ఇట్లాంటివి కూడా ఆయన తీసుకురావాలి కదా, అది మనం ఉంటుంది మొదటి నుంచి కూడా బీజేపీ గురించి. ఇప్పుడు మీరు ప్రీవియస్ అనాలిసిస్ లో కూడా అదే కదా మనం చెప్తున్నాం కదా. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి మనకి, బాధ్యత ఉండాలి, బాధ్యత వహించాల్సిందే. జవాబుదారితనం అంటాం కదా, మరి జవాబుదారితనం అంటే ఏంటి? జవాబు లేనిది జవాబుదారితనం ఎలా వస్తుంది? సో జవాబుదారితనం బీజేపీకి కావాల్సిందే. మోడీ దానికి ముందు తీసుకెళ్ళనుకోండి, మోడీ మరొక 30 ఏళ్ళు ఉంటారు ఆయన ఖచ్చితంగాను, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగాను. ఇంకొక విషయం మీరు ఆలోచించండి మోడీ గారి విషయంలో. నేను అద్వానీని ప్రైమ్ మినిస్టర్గా రాలేదు, ఆయన ప్రెసిడెంట్గా కూడా అతను పెట్టలే. కారణం ఏంటి? ఏజ్ ఫ్యాక్టర్తో. ఒక ఈ ఏజ్ ఉన్నవాళ్ళు మించి మనం ఉండకూడదు, కొత్త నాయకత్వం రావాలని. ఇప్పుడు ఆ ఏజ్ పరిమితి మోడీగా దాటిపోయారు. అప్పుడు పెట్టిన కండిషన్ మళ్ళీ ఈయన తన దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని స్కిప్ చేశారు. సో ఇవన్నీ మోడీ మీద జనాలకున్న ఒక దురభిప్రాయం లేదా సదభిప్రాయం. దీని నుంచి ఆయన బయటపడాలి. ఇప్పుడు ఆయన తప్ప భారతదేశం మరొక ప్రధానమంత్రిగా ఇలా సక్సెస్ చేయలేరా ఏంటి? ఆ పార్టీలో ఎంతమంది లేరు? నేనే ఉన్నాను, నేను ఒక్కడేనా అంటే ఆయన ఒక్కడి మీద ఆధారపడిందే భారతదేశం. ఆయన ముందు ఆయన ఉన్నాడా, ఆయన తర్వాత ఇంకా ఆయన ఉంటారా? కాదు కదా. సో ఆయన కూడా దాంట్లో మార్గదర్శకత వహించాల్సిందే. సో ఒక ఏజ్ వద్దనుకున్నాం, నాకు ఏజ్ దాటిపోయింది, సో ఈ టర్మ్ నా క్లాస్ నేను ఉండను. నేను నెక్స్ట్ ప్రధానమంత్రిగా నేను ఉండనని చెప్పగలగాలి మోడీ. చెప్పగలిగితే ఆ నెహ్రూ కంటే మించిన స్టేట్స్మెన్ అవుతారు ఖచ్చితంగా. సో విన్నారు కదండి, ఒక కుటుంబంలో జరిగే తప్పొప్పులని ఆ బాధ్యత వహిస్తూ ఆ ఇంటి పెద్ద ఎలా ఉంటారో, భారతదేశంలో జరిగే తప్పొప్పులని మినిస్టర్లు చేసే తప్పొప్పులను కూడా బాధ్యత వహిస్తూ ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ప్రధాని గారు 12 ఏళ్ళే కాదు ఇంకా 30 ఏళ్ళైనా కొనసాగుతారు అని అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. నమస్తే.